రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక ప్రాజెక్టులు, ఒప్పందాలు, పలు అంశాలపై చర్చలు జరిపారు. సమావేశం అనంతరం మోదీ, పుతిన్ జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కుండంకులం ప్రాజెక్టుపై పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని పుతిన్ అభివర్ణించారు. తమిళనాడులోని కుండంకులంలో దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో మొత్తం 6 రియాక్టర్లు ఉండగా 2 ఇప్పటికే విద్యుత్ నెట్వర్క్ కు అనుసంధానించారు. మిగిలిన 4 ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేయడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలకు గణనీయమైన సహకారం లభిస్తుందని పుతిన్ తెలిపారు. ఇక కుండంకులం ప్లాంట్ మొత్తం 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల 6 VVER 1000 రియాక్టర్లు కలిగి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి పుతిన్ ప్రకటన వెలువడిన వెంటనే రష్యా అణు సంస్థ రోసాటమ్ ఇంధన డెలివరీ చేసినట్లు వెల్లడించింది. అణు విద్యుత్తో పాటు ఇతర అధునాతన అణు టెక్నాలజీల్లో కూడా భారత్కు సహకరించడానికి రష్యా ముందుకు వచ్చింది. భవిష్యత్తులో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం గురించి ఈ భేటీలో చర్చించినట్లు పుతిన్ పేర్కొన్నారు. కేవలం ఇంధనానికే కాకుండా వైద్యం, వ్యవసాయం వంటి రంగాలలో కూడా అణు టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి సహకారాన్ని అందిస్తామని పుతిన్ తెలిపారు.